ఓం 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 గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. మనము ఇవాళ కొత్త చాప్టర్లోకి అడుగు పెడుతున్నాము. కొత్త చాప్టర్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇది మనం అర్థం చేసుకోలేకపోతే సరిగా మనం ప్రాక్టీస్ చేయలేము 100%. అంటే పర్ఫెక్ట్గా చేయలేము. సో మనం అది చాప్టర్ నేమ్ లెక్చర్ 31 క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని చెప్తారు కదా ఈకే గారు, దానికి సంబంధించింది అనమాట. ఆర్గ్రాన్ సూత్రం 146. అది ఇంగ్లీష్లో చదువుకుందాం, తెలుగులో కూడా చదువుకుందాం. ఫస్ట్ తెలుగులో చదువుకుందాం. పై చెప్పిన విధమున ఔషధ విజ్ఞానము ఆర్జించిన తరువాత సారూప్య విధానం అనుసరించి ఔషధములను వ్యాధిగ్రస్తుల యందు ప్రయోగించి నివారించుటకు కావలసిన నైపుణ్యమును ఆర్జించుకుంటా వైద్యపరుని మూడవ కర్తవ్యము. ఇంగ్లీష్లో ఏముంది? The third point in the duty of the physician is to employ those medicines whose pure effects have been proved upon a healthy person in the manner best suited to the cure of natural diseases homeopathically. ఆయన ఏం చెప్తున్నారు? మూడో పాయింట్ అంటే ఆల్రెడీ చెప్పారు, మెటీరియల్ నాలెడ్జ్ ఉండాలి, అవి ఎటువంటి మెడిసిన్స్ అయి ప్రూవింగ్స్ అవన్నీ, వాటి ఏ స్పీషీస్ లో చేస్తే అదే స్పీషీస్ అదే క్లైమేట్ లో పెంచిన మొక్కల్నే మనం మళ్ళీ తయారు చేసుకోవాలి, వాటి నుంచే మందు, సేమ్ మందు, ఇంకెలా చెప్పుకొచ్చారు. ఆ నాలెడ్జ్ ఉండాలన్నారు. అట్లా ఆర్గనల్ నాలెడ్జ్ ఉండాలన్నారు. నెక్స్ట్ అది అప్లై చేయటం. ఏమని చెప్తున్నారు? ఫిజిషియన్ డ్యూటీ ఏంటంటే ఏ మందులైతే ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి మీద ప్రూవ్ చేయడం కూడా ఎలా ప్యూర్ ఎఫెక్ట్స్ అంటే ఆ మందు కల్తీ లేనిది అయి ఉండాలి. మంచిగా హానిమన్ గారు చెప్పిన పద్ధతిలో తయారు చేసినటువంటి మందు ఒక ఆరోగ్యపరంగా మనిషి మీద ప్రయోగింప చేయబడి దాని వలన వచ్చిన ఎఫెక్ట్స్ అవన్నీ నీట్ గా ఎక్కడ మన మన మైండ్ పెట్టకుండా యాజ్ ఇట్ ఈజ్ రాయబడి అటువంటి మందు ఏ న్యాచురల్ డిసీజ్ అయితే క్యూర్ చేయడానికి సూటబుల్ అవుతుందో. అంటే ఒక జబ్బు అంటే ఇన్ ద సెన్స్ హోమియోపతిక్ డిసీజ్ ఒక పర్సన్ కి మోస్ట్ సిమిలర్ గా ఉండి క్యూర్ చేయగలుగుతుంది కదా. అంటే అటువంటి మందుని మనము వేసేటువంటి నైపుణ్యం, పలానా పర్సన్ కి ఈ మందే పడుతుంది. ఎందుకు ఈ మందే పడుతుంది అంటే ఏ విధంగా నువ్వు ఈ మందే పడుతుందని చెప్పగలుగుతున్నావు? ఆ విధంగా ఈ మందే పడుతుంది అని చెప్పగలిగేటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉండాలి డాక్టరు. లేకపోతే ఏమవుతుంది? ఆ నైపుణ్యం లేకపోతే మనకి మాస్టర్ చెప్తారు కదా, ఎక్కడో క్లాసులు చెప్తారు, మనకి కరెక్ట్ గా డ్రగ్స్ ఐడియా లేకపోతే అంటే మార్నింగ్ నక్స్వామిక, నైట్ సల్ఫర్ వేసిస్తారు, లేదా 2-3 మందులు కలిపి ఇచ్చేస్తారు, ఈ మందుల్లో ఏదో డిస్టింగ్విష్ చేసుకోలేకపోతే. సో ఈ ముందేం చెప్పుకున్నాం? ఇండివిజువలైజేషన్ గురించి చెప్పారు. ఎలాగా ఈ ఇండివిజువలైజ్ చేయడం అంతా చెప్పుకున్నాం. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్.
ఈ మందే ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది, ఏ విధంగా నువ్వు చెప్తున్నావు, దాంట్లో మనకి నైపుణ్యం రావాలని చెప్తున్నారు. We will take this up in our next talk. This third point in the duty of the physician referred to in paragraph 146 really takes up the balance of the organ. చూసారా, ఈ వైద్యుడి యొక్క డ్యూటీ, ఈ థర్డ్ పాయింట్ చెప్పారు కదా, ఇప్పుడు చెప్పుకున్నాం ఎఫారిజంలో, అది నిజానికి ఆర్గనాన్ని బ్యాలెన్స్ చేస్తుందట. అంటే ఎలా అంటే, నీకు ఆర్గనానం ఎందుకు అవసరం అనేది ఇక్కడ చెప్తున్నారు ఆయన. ఆర్గనాన్ అవసరం లేకుండా కూడా మెటీరియల్ మందులు వేసేస్తాం, కానీ నీకు 100% క్యూర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, వాడికి ఇండికేట్ అయ్యే మందు నక్స్వామిక, మనము లాటరీ వేసి తీసిన మందు కూడా నక్స్వామిక అయ్యి లక్కీగా కోయిన్సైడ్ వేసాం. ఆర్గనాన్ మనకు తెలియదు, ఓన్లీ మెటీరియల్ నాలెడ్జ్, ఆ మినిమీ నాలెడ్జ్తో వేసాం. ఆ రాయి తగిలింది, వేసిన రాయి తగ్గింది కదండి, తగ్గుతుంది కదండి, నేను వేసాను కదండి. ఆర్గనాన్ తెలియకపోయినా మీరు చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా క్లాస్ అంటే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏం మంది ఇవ్వాలి నక్స్వామిక తర్వాత అనేది అర్థం కాదు. దానికి ఆర్గనాన్ కావాలి. కేసు ఎటు వెళ్తుంది, ఆర్గనాన్ కావాలి. ఏ మయాసం నుంచి ఏ మయాసంకి వెళ్తుంది, ఆర్గనాన్ కావాలి. అదే ఆయన చెప్తున్నారు. ఈ ఒక్క ఎఫారిజము ఆర్గనాన్ టేక్స్ అప్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద ఆర్గనాన్. అంటే ఈ ఒక్క ఎఫారిజం బ్యాలెన్స్ చేస్తుంది ఆర్గనాన్ మొత్తాన్ని. అంటే ఒక పిల్లర్ లాగా అన్నమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది తెలియకుండా యూ కెనాట్ ప్రాక్టీస్ హోమియోపతి. మీకు అన్ని ఆజ్ఞలు అన్ని వచ్చినా కానీ ఈ ఒక్క చాప్టర్, ఈ ఒక్క ఎఫారిజం మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోతే మీరు ఆ నైపుణ్యత రాదు అని చెప్తున్నారు. ఎందుకండి ఇంతలా చెప్తున్నారు అంటే చెప్తారు చూడండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ 147. Of all these medicines, that one whose symptoms bear the greatest resemblance to the totality of those which characterize any particular natural disease ought to be the most appropriate and certain homeopathic remedy that can be employed. It is the specific remedy in this case of disease. మన తెలుగు ఆర్గనాన్ కూడా ఒకసారి చదువు. ఈకే గారు 147 సూత్రం. రోగి యందు గమనింపబడిన వేదనా సముదాయములో సారూప్యము ఏ ఔషధ లక్షణముల యందు ఎక్కువ ఉన్నో అది ఆ రోగికి ప్రత్యేకింపబడిన నివారణ ఔషధముగా గ్రహింపబడింది. వివరణము. ప్రతి రోగి యందు కల వేదనలలోని కొన్నిటితో సామ్యమున్న ఔషధములు అనేకములు మెటీరియా మెడికాలో కనిపించు. అట్టి వాని యందు ఏది మిక్కిలి సామ్యము కలిగిన ఔషధము గమనించి దానినే ఆ రోగికి కావలసిన ప్రత్యేక ఔషధముగా నిర్ణయింపవలెను. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు చాలా ఒక రోగి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని తీసుకుని కేస్ టేకింగ్ లో ఈ ఔషధ లక్షణాలు, ఈ రోగ లక్షణాలు ఏ ఔషధ లక్షణాల దాతో సిమిలర్ గా ఉంది అనేది చూసుకుంటే ఆ డ్రగ్ మాత్రమే ఆ పర్టికులర్ పేషెంట్ కి నివారణ, ఆ జబ్బుని ఆ పర్టికులర్ పర్సన్ కి ఉన్నటువంటి జబ్బు, ఇట్స్ నాట్ అండ్ వ్యాధి అనేది ఇక్కడ మనం ఆడుకునేదల్లా డిసీజ్ అనే వర్డ్ హోమియోపతిక్ డిసీజ్ అంటే పర్సన్ లో లోపల ఇన్నర్ లేయర్ నుంచి వచ్చేటువంటి డిసీజ్, దాన్ని క్యూర్ చేసేటువంటిదిగా అవుతుంది. అంటే స్పెసిఫిక్ డ్రగ్ టు దట్ పర్టికులర్ డిసీజ్, దట్ పర్టికులర్ పర్సన్. అది అంటే మనకి డైజెస్ట్ మాస్టర్ చెప్తారు చూడండి, నొప్పులతో మన దగ్గరికి మందుకు వచ్చాడు, విపరీతమైన జాయింట్ పెయిన్స్, ఫీవర్ పెయిన్స్ తో వచ్చాడు, బాడీ పెయిన్స్, ఫీవర్. మనకి ఎన్ని డ్రగ్స్ తడతాయండి? ఆర్నికా తడుతుంది, రూస్టాక్స్ తడుతుంది, బ్రయోనియా తడుతుంది, రూటా తడుతుంది, ఇన్ని వస్తాయి. దాంట్లో నుంచి మనం టైప్ ఆఫ్ పెయిన్, మొడాలిటీస్ వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, ఏదో ఒక్క మందే మిగులుతుంది. దట్ పర్టికులర్ మెడిసిన్ అనేది ఆ పర్టికులర్ పర్సన్ కి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో క్యూర్ చేసేటువంటి ఔషధంగా గుర్తిస్తాం. అదే ఇక్కడ మనకి ఇది ఎలా గుర్తిస్తాము, ఏంటి, దేన్ని బేస్ చేసుకుని అనేది ఈ చాప్టర్ లో ఆయన మనకి చెప్పబోతున్న విషయం మనం చాలా జాగ్రత్తగా చదువుకుందాం.
It is not an uncommon thing in this advanced day of science to read of specific remedies. అంటే సైన్స్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయినటువంటి ఈ రోజుల్లో స్పెసిఫిక్ రెమెడీస్ అంటే ఈ జబ్బుకి ఈ మందు, హోమియోపతిలో కూడా ఇదే కదా ఇప్పుడు మొదలవుతుంది. స్పాండిలైటిస్ కొలసిన్ 30 200 వేసేయండి. అలా ఒక స్పెసిఫిక్ రీనల్ పెయిన్ వచ్చింది, కిడ్నీ స్టోన్ ఆర్సనికాల్ వేసేయండి. అలా మనం ఇది కామన్ గా జరిగిపోతుందని చెబుతున్నారు ఆయన. The old school distinctly affirms that there are only 3 or 4 species, but almost every offshoot who starts at something for himself has to a great extent the idea of specifics in him. అంటే ఈ ఓల్డ్ స్కూల్ ఈ అలోపతి వైద్య విధానంలో డిస్టింక్ట్లీ అఫర్మ్స్ అదేమో అది ధృవీకరిస్తుంది. ఎలా? ఓన్లీ 3 or 4 స్పీషీస్ ఏముంటాయండి? యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఎనాల్జెసిక్స్, ఇలా ఏవో ఉంటాయి 4-5 స్పీషీస్. వాళ్ళు ఏం చేస్తారు? బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆఫ్ షూట్ హూ స్టార్ట్స్ ఎట్ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు గ్రేట్ ఎక్స్టెంట్ ఐడియా ఆఫ్ స్పెసిఫిక్స్ ఇన్ హిమ్. నొప్పిగా ఉంది, పెయిన్ కిల్లర్ వేస్తారు, ఎనాల్జెసిక్ వేసిస్తారు. ఇన్ఫెక్షన్ ఉంది, యాంటీబయాటిక్ వేసిస్తారు, అయినా తగ్గలేదు, వైస్ స్టెరాయిడ్స్, నెక్స్ట్ కార్టిజోన్స్. ఇవే అంటే వాళ్ళ మైండ్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ఐడియా ఉంటుంది స్పెసిఫిక్స్ మీద. వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ the quack physician seems inclined to do is to commence advertising specifics for headache, for diarrhea, for this or that. One of the first things the quack physician, ఇక్కడ క్వాక్ అంటే మనకి ఏమంటుందంటే చదువుకోని అంటే మెడికల్ కాలేజీలో జాయిన్ అవునటువంటి వాడు క్వాక్ అనుకుంటాం, కానీ కాదు. అక్కడ ఆయన యూజ్ చేసిన వర్డ్ క్వాక్ ఫిజిషియన్. అంటే దీని మీద సరైన అవగాహన లేనటువంటి వైద్యుడు, వాడు బిహెచ్ఎంఎస్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఎండి అవ్వచ్చు, లేదా బిహెచ్ఎంఎస్ చదవని వాళ్ళైనా అయి ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఉంటుందండి? వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ద క్వాక్ క్వాక్ అనేటువంటి వాడు అర్థం చేసుకున్నటువంటి వాడికి ఎలా అనిపిస్తుంది చూడు అవి అంటే ఆ స్పెసిఫిక్స్ మనం చూస్తుంటాం కదా. హోమియోపతి అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుంది చూడండి. కొన్ని హాస్పిటల్స్ చూస్తాం, మొలలకు ఇక్కడ ప్రత్యేకమైన వైద్య విధానము ఇవ్వబడును, లేదా ఫర్టిలిటీకి మందులు ఉన్నాయి హోమియోపతిలో ఇక్కడ, ఇలా స్పెసిఫిక్స్. తలనొప్పికి ఉంది, డయేరియాకు ఉంది, ఇలా దీనికి ఉంది, దానికి ఉంది అంటే అడ్వర్టైజ్ చేసుకోవడం, ఆ స్పెసిఫిక్స్ చెప్తారు. దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ అపోజిట్ టు హోమియోపతి. ఇది హోమియోపతికి అపోజిట్. హోమియోపతి అలా కాదు. అంటే నువ్వు అలా చదువుతున్నావు అంటే, మొన్న పైల్స్కి యాసిడ్ ఫ్లోర్ వేస్తే తగ్గిందండి, సో పైల్స్కి యాసిడ్ ఫ్లోర్, నెక్స్ట్ పైల్స్కి వస్తే ఇలాంటిది నేను యాసిడ్ ఫ్లోర్తో క్యూర్ చేశాను. వాడు చిల్లియే డ్రగ్ పర్సన్ అని వేసేస్తాం, అది హోమియోపతి అవ్వదు అని చెబుతున్నారు ఆయన. There are no specifics in homeopathy except at the beside of a patient when the remedy has been wrought out with great endeavor. ఏంటి? పేషెంట్ పక్కన కూర్చుని, బిసైడ్ ఆఫ్ ద పేషెంట్, పేషెంట్ వైపు నుంచి ఎంతో ప్రయత్నం చేసి, గ్రేట్ ఎండెవర్, బాగా కృషి చేసి, ప్రయత్నం చేసి, కేర్ అంటే జాగ్రత్తగా బయటికి తీసుకొస్తాం కదా సిమ్టమ్స్, అలా చేస్తే తప్ప అది హోమియోపతి అవ్వదు. అలా చేసి మందు వేస్తే, అంతేగాని హోమియోపతిలో స్పెసిఫిక్స్ పలానా జబ్బుకి మందు అనేది లేదని చెప్తున్నారు. దెన్ ఇట్ మే బి సెడ్ దట్ మెడిసిన్ విచ్ ఈజ్ ఫౌండ్ టు బి సిమిలర్ టు ది సిమ్టమ్స్ విచ్ క్యారెక్టరైజ్ దిస్ డిసీజ్ ఈజ్ స్పెసిఫిక్. ఇక్కడ స్పెసిఫిక్ అని ఎక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు చూడండి. ఏ పేషెంట్కి అయితే నువ్వు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, కేస్ టేకింగ్ 100% గట్టిగా ప్రయత్నం చేసి, అండ్ కేస్ టేకింగ్ కూడా ఎలా తీసుకోవాలని చెప్పారండి? పేషెంట్ దగ్గర నుంచి, అటెండెంట్స్ దగ్గర నుంచి,
మనం అబ్జర్వ్ చేసినవి, పేస్ట్ రాసిన వాళ్ళవి, వాళ్ళ అబ్జర్వేషన్ అన్ని తీసుకుని స్టడీ చేసి అప్పుడు ఇదే అంటూ లక్షణాలు ఉన్నటువంటి డ్రగ్ ఏదైతే కలిగి ఉందో ఆ డ్రగ్ని సెలెక్ట్ చేసి వేస్తే ఆ మందు తగ్గింది అనుకోండి జబ్బు, అప్పుడు ఏమవుతుంది, దట్ స్పెసిఫిక్, దట్ మెడిసిన్ ఈజ్ స్పెసిఫిక్ టు దట్ పర్సన్, దట్ న్యాచురల్ డిసీజ్. అది ఆయన చెప్తున్నారు అక్కడ. అది దెన్ ఇట్ మే బి సెడ్ దట్ అంటే ఆ పర్టిక్యులర్ వ్యాధికి, వ్యాధి అంటే ఇక్కడ హోమియోపతిక్ డిసీజే, ఆ ఏవైతే ఏ సిమ్టమ్స్ అయితే ఆ డ్రగ్ ని ఇండికేట్ చేస్తాయో, క్యారెక్టరైజ్ చేస్తాయో, అప్పుడు అదే జబ్బుకి అంటే ఇప్పుడు నక్స్వామిక ఉందండి, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏమిటి కొన్ని ఉండాలి కదా, యాంటీ పెరిస్టాసిస్ అని మాస్టర్ గారు ఇచ్చారు, ఫస్ట్ ఇస్తారు శరీర తత్వాలని. దాంట్లో కనీసం 3-4 సిమ్టమ్స్ అనా లేకుండా ఆ మందు వేయొద్దంటారు. అవి ఉండి మనం వేసినప్పుడు ఏమవుతుంది, ఆ జబ్బుకి హోమియోపతిక్ డిసీజ్ కి ఈ మందు స్పెసిఫిక్ అవుతుంది. Now please note that there is an emphatic sense in that word characterizes. ఇక్కడ ఎంఫాటిక్ వర్డ్ అంటే ఏదో ఆయన ఏం చెప్పారంటే, ఏదో క్యారెక్టరైజెస్ అంటే మామూలు మీనింగ్ తో అనలేదు, దానికి పర్టికులర్ గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది, దానికి ఇంపార్టెన్స్ ఉంది, మనం అనుకున్నట్టుగా కాదు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నో ఆర్డినరీ ఎక్స్ప్రెషన్, మామూలుగా చెప్పింది కాదు. ఆ వర్డ్ క్యారెక్టరైజెస్ అనేది ఒక సెన్స్ తో చెప్పామని చెబుతున్నారు. we have read in the earlier portions of the organon that the disease makes itself known to the physician by signs and symptoms, and that the totality of the symptoms is the sole representation of the disease to the physician, but that a totality has to be studied to ascertain what there is among all the symptoms that characterizes the disease or marks the symptoms as peculiar. అంటే ఇంతకు ముందు చాప్టర్స్ లో మనం ఆజ్ఞానం చదువుకున్నాం. ఎలా చదువుకున్నామండి అంటే, జబ్బు వ్యాధి అనేది లోపల ఒక వ్యాధి ఉంటుంది, ఒక లెవెల్లో ఒక ప్లేన్ లో డిస్టర్బ్ అయింది హెల్త్, కానీ వైద్యుడికి నీకు వీడికి వ్యాధి ఉందని మనకి ఎలా తెలియజేస్తుంది, వైటల్ ఫోర్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా, వేదనల ద్వారా సూచిస్తుంది. అయితే మనకి ఇక్కడ ఆ వ్యాధి ఏ విధంగా వ్యక్తం అవుతుంది, ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ద్వారా వ్యక్తం అవుతుంది వైద్యుడికి. అయితే మనం ఏం చేయాలప్పుడు, ఆ టోటాలిటీ మొత్తాన్ని కూడా స్టడీడ్ టు అసర్టైన్, బాగా పరిశీలన చేయాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు, వాట్ దేర్ ఈజ్ అమాంగ్ ఆల్ ద సిమ్టమ్స్, అంటే ఏ సిమ్టమ్స్ వ్యాధిని ఇండికేట్ చేస్తాయి, ఈ వ్యాధి రావటానికి కారణం ఏంటి, మెయిన్ గా ఏ సిమ్టమ్స్ అనేవి వెయిట్ ఇస్తాయి, వేటిని మనం కన్సిడర్ చెయ్యాలి, ఏవి పెక్యులియర్ సిమ్టమ్స్ అనేది మనము స్టడీ చేయాలి. అదే అని చెప్తున్నారు. Now Hahnemann commences to analyze the totality of the symptoms for the purpose of giving it character. ఇక్కడ ఇప్పుడు అంటే ఇంతకు ముందంతా మనం చదువుకున్నాం కదా, ఇవన్నీ ఏంటి, ఒక వ్యాధి లోపల బయటకి వేదనలు వచ్చాయి అంటే లోపల వ్యాధి ఉన్నట్టు, అది ఏ లెవెల్లో ఎఫెక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఏ మయాజం, ఇవన్నీ చదువుకున్నాము. ఇప్పుడు ఈ చాప్టర్ లో హానిమన్ గారు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఏమి విశ్లేషించదలుచుకున్నారు అంటే, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ఫర్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ ఇట్ క్యారెక్టర్, అంటే ఆ పర్టిక్యులర్ గా ఆ పర్సన్ యొక్క క్యారెక్టర్ ని, ఆ శరీర తత్వాన్ని విశ్లేషించడానికి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ 2 కేసులు వచ్చినాయి మన దగ్గరికి, కానీ ఏ రెండింటికి 2 డ్రగ్స్ పడతాయి, వాళ్ళ శరీరత్వం అది, వీళ్ళ శరీరత్వం అది,
మనం అంతా కరెక్ట్ గా వేసినా తగ్గటం లేదు అంటే మందు వేరే ఎక్కడో మనం మిస్ అయ్యామని అర్థం. నీకు అదే కదా ఎగ్జాంపుల్ 2, 3 సార్లు చెప్పాను. ఒక పిల్లవాడికి కోపం విపరీతంగా ఉందంటే బుజ్జి గారు నక్స్వామిక వేశారు. వేసాం నేనే వేశాను. తగ్గలేదు. తర్వాత వాడికి బుజ్జి గారికి చూపిస్తే క్యాలీసాల్ఫ్ వేశారని చెప్పాను కదా. అలా ఉంటుంది అక్కడ. అంటే మనం ఎక్కడ మిస్ అయ్యామని అర్థం. సో అది it has been said in these lectures that it is necessary to do that the information that leads up to characterizing is really the information that makes the homeopathic physician wise, by which he has the ability to intelligently understand that which he has to treat. వీటిలో ఏం చెప్తున్నారు, ఏం చెప్పబడింది ఇప్పటిదాకా అంటే has been said in these lectures that it is necessary to do that. అంటే మనం పేషెంట్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది హోమియోపతిక్ ఫిజిషియన్ తెలివిగా ఏవి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అనేది అర్థం చేసుకోవాలి. వేటిని బేస్ చేసుకుని దానికి సిమిలర్ గా ఉన్న డ్రగ్ వెతకాలి, ఏ లక్షణాలకి బేస్ చేస్తుంది అనేది తెలివిగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. తింటే ఎక్కువ అవుతుందండి అనో, డైజెస్టివ్ ప్రాబ్లం ఉందని నక్స్వామిక అలా వేయకూడదు. అది బేస్ చేసుకుని వేయకూడదు. ఏది బేస్ చేసుకుని వేయాలి, ఏ లక్షణం పేషెంట్ లో మనం చూడాలి అనేది ఈ చాప్టర్ లో ఆయన తెలియజేయదలుచుకున్నారని చెబుతున్నారు. దట్ మెడిసిన్ విచ్ ఈస్ బెస్ట్ అడాప్టెడ్ ఈజ్ ద మోస్ట్ సిమిలర్. ఏ మందు అయితే బెస్ట్ అడాప్టెడ్ అంటే బాగా సిమిలారిటీ, సారూప్యత, బాగా ఎక్కువ సారూప్యత కలిగి ఉంటుందో పలానా ఆ హోమియోపతిక్ డిసీజ్ కి, but you cannot demonstrate beforehand that it is the specific homeopathic remedy, for you may be deceived in your idea of the nature of the case. అంటే డిమాన్స్ట్రేషన్ అంటే ఆ మందు వేసి తగ్గిన తర్వాత అప్పుడు ఆ జబ్బుకి ఆ పర్టికులర్ పర్సన్ కి ఈ మందు స్పెసిఫిక్. ఈకే గారు అదే కదా చెప్పేవాళ్ళు. కేషీట్ రాసిన తర్వాత ఒక మందు వేసి కొంతమందికి ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక నీకు ఎప్పుడన్నా ఎక్యూట్ వస్తే ఈ మందు వేసుకో అని చెప్పేవాళ్ళని చెప్పారు. బుజ్జి గారే క్లాసెస్ లో చెప్పారు. అంటే దట్ పర్టికులర్ పర్సన్ ఆ పర్టికులర్ పర్సన్ కి ఆ మందు స్పెసిఫిక్ అయింది ఆ శరీర తత్వానికి. అది ఎలా స్పెసిఫిక్ అయింది అంటే హీ హ్యాస్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. అది అవి ఏవి క్యారెక్టరిస్టిక్ గా కన్సిడర్ చేయాలి అనేది చెప్పడం కోసం ఈ చాప్టర్. అలా కనుక మనము అర్థం చేసుకోకపోతే నేచర్ ఆఫ్ ద కేస్ అంటే ఆ పర్సన్ యొక్క నేచర్ అది మనం అర్థం చేసుకోవడం వేరే ఒక అభిప్రాయం పెట్టుకుంటే మోసపోతాం, అంటే మనం మిస్ అయిపోతాం. బట్ వెన్ దట్ రెమెడీ హ్యాస్ యాక్టెడ్ then it may be seen that remedy was homeopathic or specific, or that it was not homeopathic. ఇప్పుడు ఆ మందు వేసాం పని చేసింది, క్యూర్ అయింది, అప్పుడు ఆ మందుని అప్పుడు హోమియోపతిక్ మెడిసిన్ అంటాం, లేదా ఆ పర్టికులర్ పర్సన్ కి అది స్పెసిఫిక్ రెమెడీ అంటాం. పని చేయకపోతే అది అలా చేయనప్పుడు ఇది హోమియోపతిక్ మెడిసిన్ కాదని చెప్తారు. నువ్వు మందు హోమియోపతిక్ వేసినా హోమియోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ కాదు అది. You have no idea as to what remedy will be homeopathic to the case until you have examined all the symptoms and then proceed to find out that which characterizes. అంటే నువ్వు వేదనలు అన్నిటినీ కూడా పరిశీలన చేసి బాగా స్టడీ చేసి ఎగ్జామిన్ చేసి అప్పుడు ఏ సిమ్టమ్స్ క్యారెక్టరైజ్ చేస్తుంది మొత్తం ఈ కేసుని అనేది నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఆ చేసుకునేదాకా నీకు ఏ మందు ఇండికేట్ అవుతుందని నువ్వు కనుక్కోలేవు కరెక్ట్ గా అని చెప్తున్నారు. పుట్ దట్ వర్డ్ క్యారెక్టరైజెస్ ఇన్ లార్జ్ టైప్ ఇన్ రెడ్ లెటర్స్. అంటే అందువల్ల క్యారెక్టరైజెస్ అనేది చాలా బిగ్ లెటర్స్ తో రాయాలని చెప్తున్నారు, రెడ్ లెటర్స్ తో. అంత ఇంపార్టెంట్ కేసు మొత్తాన్ని లీడ్ చేస్తాయి ఇవి.
You cannot dwell sufficiently long upon that because it grows greater and grander with every study of the case. That idea of the characteristic. ఇది దాని మీద అవసరమైన తగినంత కృషి మనం చేసే కొద్దీ ప్రతి కేసు చదివే కొద్దీ దాని యొక్క ఇంపార్టెన్స్ మనకి పెరిగిపోతూ ఉంటుంది, తెలుస్తుంది. ప్లస్ క్యారెక్టరిస్టిక్ అనే వర్డ్కి మన మీద మనకున్న అభిప్రాయం అనేది ఇంకా బాగా అర్థమవుతుంది ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ. వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ కేస్ విచ్ మేక్స్ ఇట్ అన్ ఇండివిజువల్? వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ దట్ మేక్స్ ఇట్ అన్లైక్ ఎనీ దట్ ఎవర్ ఎగ్జిస్ట్? అంటే క్యారెక్టరిస్టిక్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ మనిషిని ఒక కేసు నుంచి ఇంకో కేసుని సెపరేట్ చేస్తుంది. ఈ రెండు కేసులు ఒకేలా ఎక్కడ ఉండట్లేదు, అంటే ఎక్కడ డిఫర్ అవుతున్నాయి అనేదే అక్కడ క్యారెక్టరిస్టిక్. ఇన్ ద కేస్ ఆఫ్ ద రెమెడీ ఎసెప్టైల్ దట్ విచ్ క్యారెక్టరైజెస్ ఇట్. కేసులో ఏ మందు ఇక్కడ ఇండికేట్ అవుతుంది అనేది దేన్ని బట్టి డిసైడ్ చేస్తామండి? క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. అది ఏ శరీర తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా చేస్తాం అది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, క్యారెక్టరైజ్ చేయటం. When these two occur before the perception, before man's mind, so that he can think upon them, and he realizes that the remedy is the most similar of all in the materia medica, then he is assured that that remedy will cure, and it only requires to be administered to prove that it is the specific. The homeopathicity is thus sustained. The similitude has been home out by the medicine having cured. అంటే మనము కేసుని బాగా పర్సీవ్ చేసి దాని గురించి ఎక్కువ ఆలోచించి ఏ మందుకి అది చాలా సిమిలర్గా ఉంది మెటీరియల్ మెడికల్ అనేది చూసి ఏది క్యూర్ చేస్తుంది, ఏది అవసరము, ఎంత పొటెన్సీలో అవసరం అనేది వేసి అది తగ్గిన తర్వాత అప్పుడు మనం చెప్పాలి ఈ మందు ఈ పర్టికులర్ డిసీజ్కి స్పెసిఫిక్, ఈ శరీర తత్వానికి ఇది పనిచేస్తుంది అని. అది ఆయన చెప్తున్నారు. We cannot have the demonstration that the remedy is homeopathic until it cures the sick man. ఇది దాంట్లో పనిచేస్తుందండి అని మనకు చెప్పటం వల్ల అది హోమియోపతిక్ అవ్వదు. పర్టికులర్గా ఆ సిక్ మ్యాన్ని క్యూర్ చేయటం, సిక్ మ్యాన్ వ్యాధిగ్రస్తమైనటువంటి వాడు క్యూర్ చేస్తుందో, నివారణ చేస్తుందో, ఆ డిమాన్స్ట్రేషన్ జరిగిన తర్వాతే మనం చెప్పగలుగుతాం. బిఫోర్ దట్ ఆ మందు పనిచేస్తుంది అంటే అది మనకు కరెక్ట్ అవ్వదు అనమాట. We may only presume that it is homeopathic, or say it appears to us that it is homeopathic. అలా వేయకుండా ముందు మనం ఏం చెప్పగలుగుతాం? ఇది పని చేస్తుంది అనుకుంటున్నాను అని చెప్పచ్చు. లేదా అది మనం వేసిన మందు హోమియోపతిక్ గా అనిపించవచ్చు. కానీ ఎప్పుడు అది కరెక్ట్ గా మనం చెప్పగలుగుతాము అంటే ఆ మందు వేసి ఆ వ్యాధి నివారణ జరిగినప్పుడు మాత్రమే ఆ డిసీజ్ కి ఆ మందు అని చెప్పగలుగుతాం. హోమియోపతిక్ డిసీజే రండి ఇక్కడ కూడా. బికాస్ దట్ విచ్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద డిసీజ్ ఈస్ మోస్ట్ సిమిలర్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ టు దట్ విచ్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దట్ రెమెడీ ఆర్ వైస్ వర్స. ఎందుకంటే ఆ డిసీజ్ యొక్క క్యారెక్టరిస్టిక్, ఆ శరీరతత్వం రెమెడీకి సంబంధించిన శరీరతత్వంతో చాలా సారూప్యత కలిగి ఉండడం వల్ల మనం ఆ మందు ఆ పర్టికులర్ పర్సన్కి వేసినప్పుడు ఆ వ్యాధి లోపల నుంచి తగ్గుతూ వచ్చి క్యూర్ అయితే అప్పుడు మనం చెప్పొచ్చు అనమాట ఆ మందు ఆ ఫలానా పర్సన్కి స్పెసిఫిక్ అని. We may reasonably assume that that remedy is a specific, but the homeopathicity can only be demonstrated by cure. అప్పుడు మనం చెప్పొచ్చు, అదే చెప్తున్నారు ఆయన. So it doesn't make a remedy homeopathic simply to be carried in my case. అంటే ఆ మందు దీనికి పనిచేస్తుంది అని మనం చెప్పడం వల్ల అవదు. మనం వేసి డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తేనే అది హోమియోపతిక్ మెడిసిన్ దానికి స్పెసిఫిక్ అవుతుంది అని చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీంస గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.